సైమన్ కోవెనే అని ఒక విచిత్రమైన అతిథి ఇవాళ ఢిల్లీ వచ్చాడు. ఇతను ఎవరు అంటే ఐర్లాండ్కి సంబంధించిన ట్రేడ్ మినిస్టర్. ఐర్లాండ్ చాలా చాలా అద్భుతమైన ఒక దేశం అండి. మీకు యూకేకి చేరువలో ఉండే ఒక అద్భుతం. మీకు ఐర్లాండ్ అన్నప్పుడు చాలా చాలా చిన్న దేశం, కానీ ఈ దేశం యొక్క వ్యాపారాన్ని మీరు చూసారనుకోండి, $1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ అండి. $1 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్. ఇంత దేశం. మరి వీళ్ళు ఇంతలాగా వ్యాపారము ఎవరితో చేస్తారు అంటే వీళ్ళ ట్రేడ్ మినిస్టర్ సైమన్ కోవెనే. వచ్చిన వాడు అద్భుతం అండి, అద్భుతంగా మాట్లాడుతున్నాడు. గత 10 ఏళ్లలో భారత్లో జరుగుతున్న మార్పులను మేము కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇంతకు ముందులాగా ఈ దేశం లేదండి. వీళ్ళు ఏం మాట్లాడినా ప్రపంచ దేశాలు వింటున్నాయి, వాళ్లకు వీళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఇది మీరు ఒక రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని తీసుకోండి. పుతిన్కున్న ఆవేశము, ఆ కోపము, ఒకవేళ ఇతను న్యూక్లియర్ యుద్ధము చెయ్యాలని అనుకుంటే దానిని ఆపగలిగిన ఒకే శక్తి భారత్. వీళ్ళు చెప్తేనే రష్యా వాళ్ళు వింటారు, ప్రపంచంలో ఎవరు చెప్పినా వినరు. అలాగే ఇవాళ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధము, ఇజ్రాయెల్ని కట్టడి చేయాలన్నా మీకు భారత్ చెప్పాలి. అలాగే పాలస్తీనియాకు యునైటెడ్ నేషన్స్లో సపోర్టు కావాలన్నా అది కూడా భారతే చేసింది. ఇజ్రాయెల్తో స్నేహము ఉంది, పాలస్తీనియాకు వీళ్ళు సపోర్ట్ కూడా చేశారు. ఇలాంటి ఒక విచిత్రము ప్రపంచంలో మీకు ఎక్కడా జరగదు. గత 10 ఏళ్ల నుంచి మేము గమనించింది ఏమిటి అంటే భారత్ మాకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతారు. సో వీళ్ళతో మాకు ఫ్రెండ్షిప్ కావాలి. ఎలాంటి ఫ్రెండ్షిప్ చూడండి ఫ్రెండ్స్. 2006 నుంచి యునైటెడ్ కింగ్డమ్ అనబడే ఒక దేశము పదే భారత్ విషయంలో ఒక మాట అంటున్నారు. భారత్ వ్యాపారము యూరోప్లోకి రావాలి అంటే మేమే వాళ్ళ గేట్వే. ఇది ఎప్పుడు 2006 నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎటువంటి మార్పు లేదండి, ఒత్తి మాటలు, పొలిటికల్ స్టేట్మెంట్స్ అంతే, ఏ నిజమూ లేదు. తరువాత 2018లో మళ్ళీ ఇలాగే అర్జెంటుగా మేము భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోవాలి, యూరోప్లో వీళ్ళు వ్యాపారం చేయాలంటే యూకే నుంచే భారత్ యొక్క సరుకులు వెళ్ళాలి, అలాంటి ఒక ఒప్పందము వాళ్ళతో కావాలి అంటే మోదీ గారు కూడా ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా చేసుకోండి. ఈయన కూడా చెప్పాడు. జరిగిందా? లేదు. మళ్ళీ ఏమన్నారు? రష్యా యుద్ధము, భారత్కి రష్యాకు మధ్య ఉండే స్నేహము, మీకు ఎన్ని శాంక్షన్స్ విధించినా భారత్ ఆగడం లేదు, రష్యాతో వీళ్ళ వ్యాపారము ఆగడం లేదు. ఇలా చూసుకున్నారు అంటే ఖాలిస్తాన్ తీవ్రవాదులు, యూకేని మనం సివియర్గా వార్న్ చేసాం. వాళ్ళకి ఢిల్లీలో ఉండే సెక్యూరిటీని మనం రిమూవ్ చేసాం. ఎందుకు? లండన్లో మన హై కమిషన్లో ఈ ఖాలిస్తాన్ తీవ్రవాదులు చేసిన హడావిడి. ఇలా మీరు చూసుకున్నారనుకోండి, యూకేకి భారత్కి మధ్య ఎక్కడ ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదు. పదే మాట్లాడుతూ ఉంటారు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇండియా నుంచి వస్తున్నారు, వీళ్ళు ఓవర్ స్టే చేస్తున్నారు, ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ జరుగుతున్న గొడవలకి మీకు ఏషియన్స్ అంటే ఏంటి? ఏషియన్స్ అన్నప్పుడు ఇండియన్స్, పాకిస్తాన్ వాళ్ళు, వీళ్ళ ఘర్షణ మాకు ఇబ్బందిగా ఉంది. ఇలాగే మాట్లాడుతూ వచ్చారు. మరి లాస్ట్ 10 years నుంచి మీరు గమనించారనుకోండి, మన తీరు ఏంటి? నువ్వు నా టర్మ్స్లోకి రా, నువ్వు చెప్పేది నేను వినను, నాకు ఏది మంచో అదే నేను చేస్తాను. కాబట్టి యూకేకి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావాలి అనుకుంటే, వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే మా టర్మ్స్లోకి రండి, మాతో సంతకాలు పెట్టండి. అంతే తప్ప యూకేతో వ్యాపారము చేసే తీరాలి అని భారత్కి ఎలాంటి మూడు లేదు, ఎలాంటి ఆలోచనలు లేవని క్లియర్గా వాళ్ళకి చెప్పాం. నువ్వు నీ పద్ధతిలో ప్రవర్తిస్తే నేను నా పద్ధతిలో ప్రవర్తిస్తాను, ఇదే మనకు డీల్. ఇంతలో సడన్గా ఈ ఐర్లాండ్ యొక్క ట్రేడ్ మినిస్టర్ ఏంటి, రేపు వీళ్ళకి సెయింట్ ప్యాట్రిక్స్ డే అండి. అంటే ఏంటి? ఐర్లాండ్ యొక్క నేషనల్ డే. సో ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారు? మీకు వాళ్ళ మినిస్టర్స్ని ప్రపంచ స్థాయిలో ఉండే దేశాలకు, మిత్ర దేశాలకు పంపిస్తారు. అలాగా వాళ్ళ ట్రేడ్ మినిస్టర్ ఇవాళ భారతదేశానికి వచ్చి మేము మీతో ట్రేడ్ చెయ్యాలని అనుకుంటున్నాం, ఆల్రెడీ వ్యాపారం ఉంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకోవాలనుకుంటున్నాము, రేపు మీరు యూరోప్లోనో యూరోప్ యూనియన్లోకి రావాలి అంటే మా ఐర్లాండ్ని ఎంచుకోండి, మేమే మీకు గేట్వేగా ఉంటాము, మా నుంచి మీరు యూరోప్ యూనియన్లోకి వెళ్ళండి, ఇది చాలా గొప్ప అవకాశము, మీకు కాదు మాకు అని చెప్పి
చాలా పెద్ద స్టేట్మెంట్. అంటే ఎంటైర్ యూరోప్ని ఐర్లాండ్ ద్వారా మనము పూర్తిగా కంట్రోల్ చేయొచ్చండి. మన వ్యాపారం ఎంతలా పెంచుకోవచ్చు అంటే చైనా వాడిని ఎంతలా దెబ్బ కొట్టాలో కొట్టగలం. అలాంటి ఒక అవకాశము అతనే భారతదేశం వచ్చి ఢిల్లీ వచ్చి భారత్ యొక్క ఫ్రెండ్షిప్ మాకు కావాలి, మీతో మేము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుంటామని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే యావత్ యూరోప్ ఖండాన్ని మనము కంట్రోల్ చేసే ఒక గొప్ప అవకాశం, ఒక స్వర్ణావకాశం అని చెప్పి మనం ఇవాళ మాట్లాడుకోవాలి. మరి అంత వ్యాపారం ఉందా అంటే ఇవాళ యూరోప్ యూనియన్ని గమనించండి. 27 దేశాలు. మీకు ఈ దేశాల్లోకి వెళ్ళి వాళ్ళ పెట్రోలియం డీజిల్ ప్రోడక్ట్స్ని గమనించారనుకోండి, మొత్తం ఇండియా నుంచే వెళ్తుందండి. కాబట్టే యూరోప్ యూనియన్ ఏం మాట్లాడుతున్నారు, మేము మీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుంటాం. అట్ ది సేమ్ టైం ఏమైంది, అమెరికా వాడి ఒత్తిడి, నువ్వు ఒకవేళ ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకున్నావంటే వాళ్ళు నిన్ను పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేసేస్తారు. ఇవాళ రష్యా పరిస్థితి ఏంటో చూడు, అలాగే మీకు యూరోప్లో ఉండే కొన్ని దేశాలను చూడు, శుభ్రంగా వాళ్ళు వాడేసుకుంటారు. ఇవాళ ఇండియాలో ఉండే ఈ 10 ఏళ్ల మార్పుని గమనించండి, వాళ్ళు ఎవరిని విడిచిపెట్టారని చెప్పి అమెరికా వాడు చాలా పెద్ద, అంటే మనకు వ్యాపారము, మన జీడిపి, మన ఎకనామిక్ కండిషన్స్ మెరుగుపడుతున్నాయంటే అమెరికా వాడు ఒప్పుకోడు. ఎందుకు, వాడికి మనము గట్టి పోటీ ఇస్తాం. ఇది జరగకూడదని అమెరికా వాడు ఒత్తిడి తెస్తున్నాడు. దాంతో యూరోప్ యూనియన్ వాళ్ళేమో ఎక్కువ ఖర్చు పెట్టి మన దగ్గర గూడ్స్ కొంటున్నారు. అట్ ది సేమ్ టైం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకున్నారంటే వాళ్లకు చాలా బెనిఫిట్. కానీ మనకు ఎక్కడ లాభం అయిపోతుందేమో అని చెప్పి వాడు ఒకవైపు మనల్ని ఆపాలి అంటాడు, ఇంకొక వైపు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుందాం అంటాడు. ఒక మ్యాసివ్ కన్ఫ్యూజన్లో ఇవాళ యూరోప్ యూనియన్ ఉంది. ఎందుకు, రష్యా వాళ్ళతో వీళ్ళకున్న శత్రుత్వం. నో ఆయిల్స్, నో గ్యాస్. పుతిన్ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు వీళ్ళని. కాబట్టి మళ్ళీ వీళ్ళు భారత్ దగ్గరికే వస్తున్నారు. మీతో మాకు సత్సంబంధాలు కావాలి, మీతో మాకు ఫ్రెండ్షిప్ కావాలి. ఇవాళ ఐర్లాండ్ ట్రేడ్ మినిస్టర్ వచ్చి ఇదే మాట్లాడుతున్నాడు. ఏంటి, ఇవాళ ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనండి, అలాగే మీకు ఫుడ్ సెక్యూరిటీ అనండి, లీథియం బ్యాటరీ యూనిట్స్ అనండి, టాటా వాళ్ళు ఇవాళ యూరోప్లో మీకు అతిపెద్ద గీగా ఫ్యాక్టరీ అండి. అంటే ఎంటైర్ యూరోప్లో ఇంత పెద్ద ఫ్యాక్టరీ అనేది ఏ దేశము కూడా నిర్మించలేదు. టాటా వాళ్ళు అక్కడ చెయ్యబోతున్నారు. మరి అది కూడా మా చేరువలో చెయ్యండి, మా ద్వారా మీరు యూరోప్కి ఈ మార్కెట్ని ఓపెన్ చెయ్యండి అని చెప్పి ఇతను మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అండి, ఐర్లాండ్ అన్నప్పుడు ఎంతోమంది భారతీయులు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు, ఎంతోమంది ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు, అలాగే మీకు ప్రొఫెసర్స్ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఐర్లాండ్ యొక్క ప్రధానమంత్రి, ఒకసారి గూగుల్ సెర్చ్ కొట్టండి, కామెంట్స్లో రాయండి ఇతని పేరు. ఇతను కూడా ఆఫ్ ఇండియన్, అంటే భారత సంతతికి చెందినవాడే, రిషి సునాగ్ లాంటి వాడే. రిషి సునాగ్ వచ్చి కూడా ఇంకా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవ్వలేదు అంటే వీళ్ళు ఎంతలాగా ఆలోచిస్తున్నారు చూడండి. దీనికి అంతా కారణం రష్యానే అంటారు, రష్యాతో మనకు ఉండే ఫ్రెండ్షిప్ అంటారు. కానీ ఇవాళ ఐర్లాండ్ వాళ్ళు వచ్చి, అంటే మన సంతతికి చెందిన ఒక ప్రధానమంత్రి ఉన్నప్పుడు మీరు రండి, మీరు వచ్చి ఇంకా కూడా మా వ్యాపారాలను పెంచండి అంటే, మీకు తెలుసో తెలియదో ఐర్లాండ్లో మీకు ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ అనండి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనండి, విప్రో అనండి, అలాగే మీకు దిగ్గజ సంస్థలు సన్ ఫార్మా లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు. చాలామందికి తెలియదు, అందరు యూకే, లండన్ అనుకుంటారు. ఐర్లాండ్లో ఇంతంత పెద్ద కంపెనీస్ వాళ్ళ బ్రాంచ్లను రన్ చేస్తున్నారండి. వీళ్ళు గ్లోబల్గా ట్రేడింగ్. ఇప్పుడు ఐర్లాండ్ అన్నారనుకోండి, ఒక్క 10 మందిని తీసుకుంటే 5 నుంచి 6 మంది వీళ్ళు వేరే దేశాల్లో పుట్టిన వాళ్ళే. వీళ్ళు ఐర్లాండ్కు వచ్చి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేసుకుని బతుకుతూ ఉంటారు. లోకల్స్ ఎవరు కూడా ఉండరు. అలాంటిది ఐర్లాండ్లో ఇవాళ భారత్కు సంబంధించిన కంపెనీస్, పెద్ద దిగ్గజ కంపెనీస్ అక్కడ ఆఫీసులు పెట్టారు. అక్కడ నుంచి వాళ్ళు యూరోప్లో ఆపరేట్ చేస్తున్నారు. అలాంటిది ఐర్లాండ్తో ఇవాళ మనకు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అనుకోండి, ఇది మనకు చాలా ఉపయోగం అండి. డైరెక్ట్గా యూరోప్కి వెళ్ళడానికి ఆ గేట్వేని ఏదైతే మాట్లాడుతున్నారో అది టోటల్గా ఓపెన్ అప్ అయిపోతుంది. చాలా గొప్ప ప్రపోజల్ పెట్టాడు, మీ ఫ్రెండ్షిప్ కావాలి అన్నాడు. రేపు మనం ఓకే అనొచ్చు, కానీ ఇందులో మన దేశానికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది, మనకు ఎలాగ ఇది లాభము, ఇది ఆలోచించే మనం నిర్ణయాలు తీసుకుంటాం.
తెలుసుకోవాలి. యూకే వాడు ఇవాళ వరకు ఇదే మాట్లాడుతున్నాడు, చేసింది ఏమీ లేదు. ఐర్లాండ్తో మనము ఇలాగ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకుంటామా? చాలా చాలా గొప్ప విషయము. మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.